అందరికీ నమస్కారాలు. శ్రీకాకుళం సీజర అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి దానయ్యని గొర్రెల కాపలా చేసి తర్వాత మిస్సింగ్ కేసు సీజర అప్పలరాజు రాజకీయ పరువుతో పోలీసు వ్యవస్థని మభ్యపెట్టి వేరే వాళ్ళ మీద కేసు పెట్టబోయి కొడుకుని తప్పిపోయి దుర్మార్గంగా ఎవరిచ్చి అది తప్పు చేసి మళ్ళీ ప్రభుత్వం మీద ఒక బురద జల్లేదానికి చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి పిల్లకాయ చేసిన దానికి తప్పేముంది అని అన్నాడు. అది పిల్లకాయ అవతల సామాన్య మానవుడు ఒక పేద ఒక గొర్రెల కాపుల ఒక యాదవ్ సామాన్య బీసీ క్యాండిడేటే. ఈయన సీజల అప్పలరాజు కూడా బీసీ. ఒక మానవత్వ దుఃఖంతో ఆలోచించి నేను అండగా ఉంటా, మీ పిల్లల్ని చదివిస్తా, ఇల్లు కట్టిస్తాను, నేను మాజీ మినిస్టర్ని, నాకు గౌరవంగా సరే ఏదో అయిపోయింది, మీ అబ్బాయిని అయితే తేలేను అని భరోసా ఇవ్వాల్సింది పోయి ఒక దుర్మార్గంగా మా ఇంట్లో పని చేయి బేరానికి చేసి ఏదో ఇంత ఇస్తానని మా ఇంట్లో పని చేయమని దుర్మార్గంగా ఎవరేయటం ఒక దుర్మార్గంగా రాజులు అప్పుడులో ఇట్టల పరిపాలన చేసినట్టు అట్లా చేసినట్టుంది. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ మైండ్ కాబట్టి ఈయన క్రిమినల్ మైండ్గానే ఒక గేమ్ ఆడటము జగన్మోహన్ రెడ్డి నాటిస్తున్న నాటకము ఇది తప్పు. పూర్తిగా తెలియకుండా ఒక ముఖ్యమంత్రి చేసిన ఆయన విధానాలు తెలుసుకొని ముందు ఆలోచించి ఒక మాట్లాడేటప్పుడు అవతల పేదవాడు జరిగిందని మాట్లాడాల్సింది పోయి ఒక సంకేతాలు ఇవ్వాల్సింది పోయి ఒక పిల్లవాడు తెలుసో తెలియక చేసినాడని ఒక సంకేతాలు పంపడం దుర్మార్గంగా ఉంది. తర్వాత మోడీ వస్తున్నందుకు ఒక ఇంటెలిజెంట్ రిపోర్ట్ పోద్దని నేనే నెక్స్ట్ అధికారం వస్తానని ఒక అహంకారంతో దాన్ని చేయటం సబ్ జైలుకి పోయి పలకరీ నాటికి ఒక టైం 4 ఒక 100 మందిలో 50 మందిలో తీసుకొని పోయి పలకరియచ్చు. సింపతిగా దానికి కావట్లేదు, ఆయన పార్టీ కార్యకర్తలు ఆయన ఇష్టము. అంతేగాని వేల మంది ఏదో రోడ్డు మీదకి డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అధికారం ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులు దుర్మార్గంగా ఖర్చు పెట్టి జనాలు కదిలిచ్చి అంతకుముందు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డబ్బులు సంపాదించి అక్రంగా మోసాలు చేసి దుర్మార్గంగా ప్రజల సొమ్ములు దోసుకొని జనాలే డబ్బులుండే అహంకారంతో దుర్మార్గంగా పరిపాలన చేసేదానికి ప్రభుత్వం మీద ఒక నిర్బంధంగా తప్పు చేసేదానికి మోడీ కూడా నేనే వస్తున్నా రేపు ఈ కేసులు ఏమాత్రం నా మీద అనేదానికి మోడీకి సంకేతాలు పంపించేదానికి అది పరిస్థితి. కానీ దుర్మార్గంగా పోయి పలకరియాలంటే పలకరియాలా, ఓ టైం ఉంటుంది, 4 గంటలు ఆయనకి టైం ఇచ్చారు పోవాలి. కానీ టైం అయిపోయినాక ప్రభుత్వం మీద బదలాం చేసేదానికే కానీ జగన్మోహన్ రెడ్డి ఓ నీచమైన ఆలోచన, నీచమైన దుర్మార్గంగా ఆలోచన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మార్చుకుంటే ప్రజల్లో ప్రభుత్వం తప్పు చేసిందనుకో, అవినీతి చేసిందనుకో బహిరంగ చూపించి ప్రజల్లో ఎండగట్టి ఆపోజిషన్లో వెళ్ళాలి. కానీ నువ్వేదో అనవసరంగా శవమైన రాజకీయం దుర్మార్గంగా ఈ రాజకీయాలు చేయటం చాలా ఇది పద్ధతి కాదు. నీ పార్టీ జనాలు ఏమంటారంటే గొడ్డేలు పార్టీ అనే పరిస్థితి, సొంత చిన్నాయనే చంపామని ఒక నెపందం ఉంది. చెల్లెల్ని అమ్మని దూరంగా పెట్టిన ఒక అపనైన పార్టీ, ఒక ఆవేశంగా వైఎస్ఆర్ పార్టీ ఉద్రేకంగా పుట్టిన పార్టీ అనే జనాల్లో సంకేతాలు పోతుంది. అది ఆలోచించాలి, ఇప్పటికైనా నువ్వు ఆలోచించాలని కోరుతున్నాము.